హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. నిన్న మా ఏరియాలో సంత ఉందని అన్నాను కదండి, వెజిటేబుల్ మార్కెట్. అందులో నుంచి కొన్ని వెజిటేబుల్స్ తీసి ముట్టిలు చేసుకున్నామండి, వెజిటేబుల్ ముట్టిలు. దానికి సంబంధించిన ఈ వీడియో. నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్, 1 పొటాటో, 1 టొమాటో అండ్ బీన్స్. ముందుగా వీటన్నిటికీ కట్ చేసేసుకొని వాష్ చేసుకోవాలండి. సోయా సాస్ లేకపోతే 1 టొమాటో వేసుకోవచ్చండి, అందుకోసమే నేను 1 టొమాటో తీసుకున్నాను. వీటన్నిటికీ వాష్ చేసినాక ఒక బాండీలో కొంచెం నూనె పోసి వేడైన తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ దాంట్లో వేసేసి సెమీ కుక్ చేసుకోవాలండి. అందులోనే జీరా, గార్లిక్, కొంచెం మిరపకాయలు తగినంత వేసేసి సెమీ కుక్ చేసుకోవాలండి. కొద్దిగా జింజర్ వేసానండి. ఇవి సెమీ కుక్ అయిన తర్వాత చల్లారనివ్వాలి. వెల్లుల్లి, జింజర్, మిరపకాయలు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. మొత్తం కూల్ అయిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, రైస్ ఫ్లోర్ తగినంత బైండింగ్ వచ్చేటట్టుగా వేసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని ఒక డోలా తయారు చేసుకోవాలండి. అలానే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ పూసేసేయాలండి, సో దట్ మనం ముట్టిలు ప్రిపేర్ చేసింది దీంట్లో డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు చూపించినంత విధంగా. ఇలా అన్ని వెజిటేబుల్ ముట్టిల్స్గా చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసి వేడి చేయాలండి. వేడి చేసిన నూనెలో ఈ ముట్టిలో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పెట్టిని దాంట్లో డీప్ ఫ్రైగా చేసుకోవాలండి. కరకరలాడే వెజిటేబుల్ ముట్టిలు రెడీ. చూసారు కదండి, వెజిటేబుల్ ముట్టిలు తయారీ విధానం సింపుల్గా ఇంట్లోనే ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.